నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 4 ఏళ్ల తర్వాత ఇరాన్ మళ్లీ భగ్గుమంటోంది. పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువతో పోరాడితే పోయేదేమీ లేదు, కోల్పోవడానికి కూడా ఏమీ లేదని ఆగ్రహావేశాలతో జనం రోడ్డెక్కుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మొదలైన నిరసనలు పల్లెల వరకు చేరాయి. ప్రభుత్వం కఠిన వైఖరితో ఆందోళనలు ఎరుపెక్కాయి. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? జనాల ప్రధాన డిమాండ్ ఏంటి? ఇరాన్లో ఖమేనీ పని అయిపోయినట్లేనా? పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువ, ఆఫ్రికా దేశాలను తలపిస్తున్న ఇరాన్, ఆకలి కేకలతో ఆందోళన బాటపట్టిన జనం, వరుస ఆందోళనలతో భగ్గుమంటున్న ఇరాన్, ఖమేనీ దిగిపో అంటూ యువత నినాదాలు. ఏం జరుగుతోంది? ఖమేనీ పని ఖతమేనా? ఇరాన్ అంటే చమురు, అది తీసుకొచ్చే సంపద. ఇజ్రాయెల్తో చేసిన యుద్ధమే గుర్తొస్తోంది ఎవరికైనా. గత ఏడాది జూన్లో ఇరాన్ చూపించిన దూకుడు, అమెరికాకే సవాలు విసిరిన వైనం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు క్రియేట్ చేశాయి. కట్ చేస్తే సీన్ ఒక్కసారిగా రివర్స్. ఇరాన్ను ఆకలి కేకలు వెంటాడుతున్నాయి. అవి అంతర్గత యుద్ధానికి దారి తీస్తున్నాయి. ప్రభుత్వంపై, పరిపాలనపై జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. పెరిగిన ధరలతో బతుకులు భారమై ఇంకా ఏమీ లేదు కోల్పోవడానికి, తాడో పేడో తేల్చుకోవడమే అని ఫిక్స్ అయి ప్రభుత్వంపై యుద్ధానికి దిగుతున్నారు. పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువతో ఆ దేశం భగ్గుమంటోంది. టెహ్రాన్లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశమంతా విస్తరించాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో డిసెంబర్ 28న టెహ్రాన్లోని గ్రాండ్ బజార్లోని వ్యాపారులు నిరసనలకు దిగారు. అప్పటి నుండి ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కరాజ్, హమేదాన్, ఖేష్మా, మలాద్, ఇస్ఫహాన్, కెర్మాన్షా, షిరాజ్, యాజ్డ్ ప్రాంతాలకు విస్తరించాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేసినా జనం శాంతించలేదు. ఆందోళనకారులను ప్రభుత్వం చర్చలకు పిలిచినా ప్రయోజనం లేకపోయింది. 10 యూనివర్సిటీల విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నియంతలకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు నగరాల్లో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో జనవరి 2వ తేదీ నాటికే 7 ప్రాణాలు కోల్పోయారు. రోడ్డెక్కిన టెహ్రాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ముల్లాలు దిగిపోవాలి, ఖమేనీకి మరణ దండన విధించాలి, అప్పటి వరకు మాతృభూమికి స్వేచ్ఛ లభించదు అంటూ నినాదాలు చేస్తున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ను పాలించిన షా మహ్మద్ రేజా కుమారుడు పహ్లవీ రేజా పహ్లవీకి ఆందోళనకారులు మద్దతు తెలుపుతున్నారు. అమెరికా డాలర్ మారకంతో ఇరాన్ కరెన్సీ రియాద్ విలువ సగానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం ఏకంగా 48% పైగా చేరడంతో జనాల్లో కోపం కట్టలు తెంచుకుంది. డిసెంబర్ 27న మొదటిసారి పలు నగరాల్లోని దుకాణదారులు వీధుల్లోకి వచ్చారు. ఇందులో జనాలు భాగస్వాములు కావడంతో ఉద్యమం మలుపు తిరిగింది. లోర్డేగాన్, కుహదాబ్, ఇస్ఫహాన్ లాంటి నగరాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. పరిస్థితి చేజారుతూ ఉండడంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓవైపు నిరసనలు అదుపు చేయడానికి చర్యలు చేపడుతూనే ఇంకోవైపు చర్చలకు సిద్ధమని ప్రకటించింది. వర్తక సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చిస్తామని ఇరాన్ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. అయితే ఉద్యమాన్ని అణచివేయడానికి కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై 30 మంది అనుమానితులను టెహ్రాన్లో అదుపులోకి తీసుకుంది. అమెరికా డాలర్ విలువ ప్రస్తుతం 1.38 మిలియన్ రియాల్స్ గా ఉంది. 2022లో ఫర్జీన్ బాధ్యతలు చేపట్టిన సమయానికి అది 4,30,000 దగ్గరలో ఉండేది. ఈ 3 ఏళ్లలో రియాల్ విలువ భారీగా పడిపోయింది. రియాల్ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడంతో ఆహారం, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా సామాన్యులకు రోజు గడవడమే భారంగా మారింది. దీనికి తోడు పెట్రోల్ ధరలను పెంచడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
2015లో $1 విలువ 32,000 రియాల్స్ గా ఉండేది. 10 ఏళ్లలో అది ఊహించనంతగా దిగజారింది. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడడం, ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇది సమాజంలో అశాంతికి కారణమవుతోంది. 2026 బడ్జెట్లో పన్నును 62% పెంచింది ప్రభుత్వం. దీంతో పాటు ద్రవ్యోల్బణం అంచనాను 50%గా తెలిపింది. ఇది నిలువు దోపిడే అనే వాదన జనాల్లో వినిపిస్తోంది. ఇరాన్ ఆర్థిక సంక్షోభం సామాన్యుడి బతుకులను ఎఫెక్ట్ చేస్తోంది. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఆహారం, మెడిసిన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఇకటు వాటర్, విద్యుత్ సరఫరా విషయంలోనూ అంతరాయాలు కనిపిస్తున్నాయి. పేదలే కాదు, పట్టణాల్లోని మధ్యతరగతి జనాలకు కూడా కష్టాలు తప్పడం లేదు. దీంతో జనంలో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆందోళనలను కంట్రోల్ చేసేందుకు ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న వేళ కొత్త అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనుక విదేశీ నిఘా సంస్థల పాత్ర ఉందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ధరలను అదుపు చేయకపోతే నిరసనలు మరింత తీవ్రమై రాజకీయ అస్థిరతకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. చమురు సంపత్తో కళకళ్లాడే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దాదాపు పతనమయ్యే పరిస్థితికి చేరుకుంది. నిత్యావసరాలు కూడా అందనంత ఎత్తులో ఉండడంతో జనాలు తిరుగుబాటు చేస్తున్నారు. అసలు ఇరాన్కు ఎందుకు ఈ పరిస్థితి? ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అంశాలేంటి? ఈ ప్రజా విప్లవం ఎలాంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది? శ్రీలంక, బంగ్లాదేశ్ పరిణామాలే ఇరాన్లోనూ చూడాల్సి వస్తుందా? అసలు ఇరాన్కు ఎందుకు ఈ పరిస్థితి? ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమేంటి? ఆ రెండు విషయాలే దెబ్బతీశాయా? ప్రజా విప్లవం ఏ మలుపు తిరగనుంది? ఇరాన్ మరో చరిత్రను చూడబోతోందా? ఇరాన్లో అపారమైన సహజ వనరులు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు, సహజ వాయువు నిక్షేపాలు కలిగిన దేశాల్లో ఇది ఒకటి. పెట్రోలియం దేశాలు ప్రపంచాన్ని ఏలుతుంటే ఇరాన్లో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం అక్కడి పాలకులే. ఆదాయాన్ని దేశ అభివృద్ధికి వాడకుండా పక్క దేశాల్లో ఉన్న సాయుధ గ్రూపులకిస్తోంది అక్కడి ప్రభుత్వం. హమాస్, హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థలు ఇరాన్ నిధుల మీదే ఆధారపడి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. జనాలకు కోపం వచ్చేది ఇక్కడే. తమ నిధులు తమకే ఖర్చు చేయాలని ఆందోళనకు దిగుతున్నారు. ఇకటు యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మహిళలపై కఠినమైన ఆంక్షలు లాంటివి కూడా జనాలకు కోపం తెప్పిస్తున్నాయి. ఖమేనీ నిరంకుశ పాలన వల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందని, అతన్ని దించేయాలి, మరణ శిక్ష విధించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్న మద్దతు కారణంగా దశాబ్దాలుగా ఇరాన్ మీద అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ దేశం తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడంలో ఇబ్బంది పడుతోంది. దీంతో దేశానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. మరోవైపు దేశీయంగా పెరిగిన అవినీతి, పాలకుల తప్పుడు ఆర్థిక నిర్ణయాల కారణంగా ఆ సంపద సామాన్య జనాలకు అందడం లేదు. ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పడిపోయింది. ప్రభుత్వం విపరీతంగా కొత్త నోట్లను ముద్రించడం, విదేశీ పెట్టుబడులు రాకపోవడంతో ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పింది. దీంతో పాలు, మందులు లాంటి కనీస అవసరాలు కొనుక్కోవడానికి కూడా సామాన్యుడు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. జనాల దగ్గర డబ్బులు కనిపిస్తున్నా దానికి విలువ లేకపోవడంతో చాలా మంది నిరుపేదలుగా మారుతున్నారు. ఇకటు ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధం కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా రంగంలో దిగి ఇరాన్ అణు క్షేత్రాలను ధ్వంసం చేయడం, ప్రతీకార దాడుల కోసం ఇరాన్ భారీగా ఖర్చు చేయడం ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసింది. యుద్ధ భయంతో విదేశీ కంపెనీలు వెనక్కి వెళ్లడం, అంతర్జాతీయ ఆంక్షలు మరింత కఠినతరం కావడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి, ఉండడానికి నీడ కూడా కరువైనప్పుడు జనాలు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇరాన్ చరిత్రలో టెహ్రాన్లోని గ్రాండ్ బజార్కు పెద్ద చరిత్ర ఉంది. అక్కడి నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమమైనా
దేశ రాజకీయాన్ని మార్చేసింది. 1979లో ఈ గ్రాండ్ బజార్లో మొదలైన సమ్మె దేశంలో ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది, రాజరికాన్ని అంతం చేసింది. దశాబ్దాలుగా గ్రాండ్ బజార్ అనేది ఇరాన్ ఆర్థిక జీవనాడిగా ఉంది. అలాంటిది ఆ సమ్మెతో ఆహారానికి ఇబ్బందే కాకుండా ఇస్లామిక్ రిపబ్లిక్ ను దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. 2022 తర్వాత ఇరాన్లో జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే. హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ 4 ఏళ్ల కింద మహాసా అమీనీని అరెస్ట్ చేయగా ఆమె కస్టడీలో ఉండగా చనిపోయారు. దీంతో యువతలో ఆవేశం కట్టలు తెంచుకుని వీధుల్లోకి వచ్చి హిజాబ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు కూడా అదే రేంజ్లో యువత ఆందోళనకు దిగుతోంది. దీంతో రాజకీయ మార్పు ఖాయం అనేది చాలా మంది అభిప్రాయం. అయితే ఆంక్షల పేరుతో ఆందోళన అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నా జనాలు మాత్రం చావోరేవో అనే రేంజ్ లో పోరాటం చేస్తున్నారు. దీంతో ఇరాన్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రస్తుత ప్రజా విప్లవం దేశంలో ఒక పెద్ద రాజకీయ మార్పుకు సంకేతంగా మారుతోంది. ఇరాన్ పాలకులు పారిపోయే పరిస్థితులు ఏర్పడడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనాల్లో ఆగ్రహం ఖమేనీ సామ్రాజ్యానికి ఎండ్ కార్డు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.